ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అని ఒక మాట అన్నారు. రెండవది వచ్చేసరి కాంగ్రెస్ రాదు అని మీరు స్థిరమైన అభిప్రాయంతో వ్యక్తీకరించారు. మరి ఎవరు వస్తారు? ఇక్కడ ఆప్షన్స్ ఎట్లుంటాయంటే మనకి కేసీఆర్ కనుక తన లోపల వ్యక్తిగతంగా మార్పు వచ్చి ఆ మార్పు తనకు మాత్రమే తెలిసిన మార్పు కాకుండా మీడియా, ప్రజలు, విశ్లేషకులు అందరూ కూడా అవును కేసీఆర్లో మార్పు వచ్చింది అని అనుకునే స్థాయిలో ఆ మార్పు ఉన్నట్టయితే మళ్ళీ కేసీఆరే ఆ పార్టీని పట్టాల మీదకి ఎక్కిస్తాడు, అధికారంలోకి తేగలుగుతాడు. ఒకవేళ ఆయన లోపల ఆ మార్పు రవంతా కూడా రాలేదు, ఆయన లోపల ఏమీ తేడా కనబడట్లేదు, ఇంకా అదే కొనసాగుతూ ఉంది అని ప్రజలు అనుకున్నప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ స్పేస్ అయితే ఉంది తెలంగాణలో. ఇంకో కొత్త రాజకీయ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఒక స్పేస్ ఉంది అక్కడ. బీజేపీ ఆ స్థాయిలో ఎదుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల రక్తంలోనే ఒక రెవల్యూషనరీ కల్చర్ ఉంటుంది. ఈ కేవలము అయోధ్య పేరు చెప్తేనో, హిందూ మతం పేరు చెప్తేనో, అవకాశవాదం ఉన్నవాళ్ళు ఏది చెప్పకపోయినా మోడీతో పోతారు. కానీ సాధారణ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, అవకాశాల కోసం వెతుకుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఈ తెలంగాణ కల్చర్ వేరు. ఈ కల్చర్లో ఎప్పటికి కూడా బీజేపీకి అధికారంలోకి రాగలిగేంత శక్తి నియర్ ఫ్యూచర్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ వైఫల్యం చెందినప్పుడు ఐదర్ బీఆర్ఎస్ అన్న స్థాయిలోకి వస్తుంది, ఒక ఆల్టర్నేటివ్ ఇంకొక రాజకీయ పార్టీ ఏదైనా వస్తే రావచ్చు.